ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ నివారించేందుకు పీడీఎస్ బియ్యం తయారీ, పంపిణీ, రవాణాలోని వివిధ దశలపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. బియ్యాన్ని ఎలా తనిఖీ చేయాలి, శాంపిల్ ఎలా తీయాలి, దానిని ఎలా పరీక్షించాలి, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పీడీఎస్ బియ్యంగా మార్చడంలో ఉన్న దశలను, రైస్ మిల్లుల నుంచి బియ్యం ఎన్ని రకాలుగా మార్కెట్లోకి వస్తున్నాయి, అక్రమాలు గుర్తిస్తే ఏ విధంగా కేసు నమోదు చేయాలి, మిల్లర్ల నుంచి తీసుకున్న బ్యాంకు గ్యారంటీలు, తనిఖీలలో భాగంగా ఎగుమతిదారుల నుంచి తీసుకున్న బిల్లుల వంటి అంశాలపై ఈ వర్క్షాప్లో పౌర సరఫరాల టెక్నికల్ సిబ్బంది, పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ బియ్యం రవాణా, రీసైక్లింగ్ బియ్యాన్ని గుర్తించేందుకు చేపట్టిన తనిఖీలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వర్క్షాప్లో పౌర సరఫరాల సంస్థ డిఎం ఎం దేవుల నాయక్, ఇన్ఛార్జ్ డిఎస్ఓ టి లక్ష్మీ ప్రసన్నదేవి, కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు, ఇతర పోలీసు అధికారులు, పౌర సరఫరాల శాఖ టెక్నాలజీ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.